మాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జెడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ చదివాను. ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్. నైన్త్ చదివా? 10th. టెన్త్ చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవుని స్తుతిగా దేవా ఇక్కడికి మీరు చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం ప్రభువు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది. నిర్గమాకాండం 25వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా తెలియచేయబడుతుంది. దానికి 4 ఉంగరములను పొదగవలెను. ఒక పక్కను 2 ఉంగరములు, రెండవ పక్కలను 2 ఉంగరములు ఉండునట్లుగా దానికి 4 కాళ్లకు వాటిని వేయవలెను. 11వ వచనం కూడా చదువుకుందాం. దాని మీద మేలిమి బంగారముతో పొదిగింపవలెను, లోపల వెలుపల దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారము జావను చెట్టు చుట్టూ కట్టవలెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ మందసముకు మోయటానికి మోతకర్రల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మందసము మోయటానికి మోతకర్రలు కావాలా? ఎంత పెద్ద మందసం అనుకున్నాం మనం? 7.5 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల హైటు, ఇట్లా వెడల్పు, పొడుగేమో 7.5, వెడల్పేమో 4.5, హైట్ ఏమో 4.5. అనగా అంత పెద్ద మందస్సాన్ని మోయటానికి ఇంచుమించు బహు బలమైన మోతకర్రలు కావాలా. అనగా బలమైన మోతకర్రలు అయితే తప్ప అంత బలమైన ఆ యొక్క మందస్సాన్ని పైకి లేపగలుగుతారు. ఇక్కడ మీరు చూస్తున్నది కింద ఉన్న ఫోటో, అది ఒట్టిగా ఊహతో రాసింది, కానీ అంత చిన్నగా దేవుని మందస్సం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కృపగల తండ్రి సింహాసనం,
దేవుని సింహాసనము చిన్నగా ఉండి మనుషులు పెద్దగా ఉంటారా? ఆయన ఎక్కడ చూసినా కానీ ఆయన మాటలు, ఆయన క్రియలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మనుషుల కంటే ఎత్తుగానే ప్రభు ఉంటాడు, కానీ మనుషుల కంటే తక్కువగా ప్రభు ఉండడు. ప్రియా బిడ్డలారా, అందుకే మందసము అంత ఎత్తుగాను అంత హైట్గాను దూరం నుంచి చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో అమ్మ ఇంత పెద్ద మందసమా అనే విధముగా దేవుడు దాన్ని తయారు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మహిమ ఎంత గొప్పదో తన ప్రజలు తెలుసుకోవాలని ప్రభు ఆ విధంగా చేస్తున్నాడు. అందుకే చూడండి, దానికేం పొదుగుతున్నాడంట, బంగారపు ఉంగరములు దానికి చెయ్యాలని చెప్తున్నాడు. 4 ఉంగరాలు, బంగారపు ఉంగరాలు ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, 4 బంగారపు ఉంగరములు చేయమంటున్నాడు. 4 బంగారపు ఉంగరాలు ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అధికారానికి సాదృశ్యంగా కనపడుతున్నాయి. ఒక అధికారం లేకుండా దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. దేవుని అధికారము లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గరకు చేరలేరు. ఆయన అధికారము మన మీదకు ఉపయోగించకుండా, ఆయన మనకు చెప్పకుండా ఎవరు కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళలేరు. ఆయన సర్వాధికారి అనే దేవుడు కాబట్టి ఆ దేవుని దగ్గరికి రావడానికి ఒక అధికారము అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారము ఉండాలి. రాజుడు కలవాలంటే అందరు సర్వాధికారి దగ్గర నుంచి ఒక పర్మిషన్ లేవంటే, అనగా అధికార సంబంధమైన లెటర్ ఉంటే తప్ప వాళ్ళు ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అనగా రాజు కోటలోనికి రావడానికి ఒక అధికారం ఉండాలా, ఆ కోట నుండి రాజు యొక్క న్యాయాధిపీఠం దగ్గరికి వెళ్ళడానికి ఒక అధికారం ఉండాలా, అక్కడ నుండి అంతఃపురంలోనికి వెళ్ళడానికి ఒక అధికారం ఉండాలా, అంతఃపురంలో తిరిగి మాట్లాడటానికి అధికారం ఉండాలా. అనగా రకరకాల అధికారాలతోనే ఒక వ్యక్తి అంతఃపురంలోనికి, రాజు యొక్క మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధముగా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళాలంటే అధికారము కావాలా. అందుకే 4 ఉంగరాలు చేస్తున్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుడికి ఉంగరము తొడిగి ఆయనను దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునగాక. తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన బహుమతి ఏంటంటే ఉంగరం. ఎందుకు బహుమతి? ఆస్తి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆస్తి ఇచ్చాడు, అంత పోగొట్టుకున్నాడు. ఆస్తి పోగొట్టుకున్నప్పటికీ, పెద్దవాని దగ్గర ఆస్తి ఉన్నప్పటికీ తండ్రి ఇంట్లో ఉన్నాడు కాబట్టి, తండ్రి కూడా పెద్దవానితో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిలోనికి రావటానికి అధికారం ఒకటి కావాలా. ఆ అధికారం ఏంటంటే ఉంగరం. ఉంగరము అనే అధికారాన్ని తన కుమారుడికి ఎప్పుడైతే తన చేతికి పెట్టినాడో వెంటనే ఈయన కూడా ఏమైపోయాడంటే తండ్రిలాగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రికి ఎటువంటి అధికారం ఉందో అదే అధికారము ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి కూడా దేవుడు ఇచ్చాడు. ఆస్తి అయితే లేదు, కానీ అధికారం మాత్రము ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. మనకు కూడా అంతే, ఆస్తి లేదు కానీ సాతాను శక్తుల మీద అధికారం మాత్రం ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి ఒక్కరికి ఆ ఉంగరం అనే అధికారం ఉండాలి. అందుకే ఆ మోతకర్రలు అనగా ఆ యొక్క మందసాన్ని పైకి లేపాలంటే అధికారము కలిగిన వారు ఉండాలి. ఆ అధికారానికి చిహ్నముగా ఉంగరములు చేసి పెట్టినాడు, బంగారపు ఉంగరములు. అవి బహుశా నేను అనుకుంటున్నాను ఒక్కొక్క ఉంగరము ఈ విస్తీర్ణంలో ఉండొచ్చు. ఎందుకంటే అంత పెద్ద వాటిని మొయ్యాలంటే ఇగో ఇంత ఈ మందమైన ఆ కర్ర అయినా ఉండాల. ఎందుకంటే 7 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు, 4 అడుగుల హైటు, ఈ వెడల్పు కలిగి పొడుగు కలిగి 7.5 అడుగుల పొడుగు, 4.5 వెడల్పు, 4.5 హైట్ కలిగిన ఆ పెద్ద మందసాన్ని మోయాలంటే ఇంత మాత్రమైన కర్ర పట్టేంత బలమైన సాధనము కలిగి ఉండాలి. అటువంటి కర్ర కలిగి ఉన్నప్పుడే అది మోయటానికి అవకాశం ఉంటుంది. అందుకని దానిని దూర్చడానికి ఒక మంచి బంగారపు ఉంగరములు దానికి తొడిగినాడు. బంగారపు ఉంగరాలు అది అధికారానికి సాదృశ్యమని దేవుని వాక్యము తెలియచేయబడుతున్నది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి రావాలంటే తండ్రి అధికారము ద్వారానే వస్తారు. దేవుని అధికారము లేకుండా ఎవరు కూడా ప్రభు దగ్గరకు రాలేరు.
ఒక పాపి రక్షించబడాలంటే తండ్రి అధికారం ఉండాలి. శిలువ మీద దొంగ ఆయన రక్షించబడటానికి దేవుడు అధికారము ద్వారా తీసుకెళ్ళాడు. అతనికి మారు మనసు మాత్రమే ఉన్నది, కానీ బాప్టిజం లేదు, పరిశుద్ధాత్మ కూడా పొందలేదు. పరిశుద్ధాత్మ లేకుండా, బాప్టిజం లేకుండా మారు మనసుతోనే పరలోకానికి వెళ్ళాలంటే అది ఒక ప్రత్యేకమైన అధికారము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన అధికారం తప్ప వేరే వాళ్ళు కూడా వెళ్ళలేరు. అందుకే ఆ వ్యక్తిని పరదేశికి తీసుకెళ్ళడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన అధికారంతో అతన్ని తీసుకెళ్ళాడు. అందుకంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో వందువు. ఇది ప్రత్యేకమైన అధికారం. ఒక ప్రత్యేకమైన అధికారము ఉంటే తప్ప వారు పరలోకములోనికి ప్రవేశించారు. అందుకే ఆ యొక్క శిలువ మీద ఉన్న దొంగను ఒక ప్రత్యేకమైన అధికారముతో దేవుడు అతన్ని ఆ యొక్క పరదేశకు తీసుకెళ్ళినాడు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి ద్వారా అధికారము వస్తే తప్ప ఎవరు కూడా వెళ్ళాలి. అందుకే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే ఒక అధికారం ఉండాలి. అందుకే అధికారానికి సాదృశ్యముగా 4 ఉంగరాలు పెట్టినాడు. 4 ఎందుకు పెట్టాడు? 6 పెట్టచ్చు కదా. అనగా దేవుని యొక్క సన్నిధి నిలబడాలంటే, ఒక ఇల్లు నిలబడాలంటే ముందు 4 పునాదులు బలముగా ఉండాలి. ఆ 4 పునాదులు బలంగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. అదే విధముగా దేవుని యొక్క సన్నిధిలో నీవు అధికారము పొందే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు బలమైన వ్యక్తిగా ఉండాలా. బలమైన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఆ అధికారము కలిగిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావు. లేకపోతే నిలబడలేవు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే అధికారము కావాలా. అది ఎవరికి ఇస్తారండి? దేవుడు తన దేవుని కొరకు ఎవరైతే తన్ను తాను సజీవ యాగముగా సమర్పించుకుంటారో, కష్టమైన, నష్టమైన, బాధ అయిన, నిందైనను ప్రభు కొరకు తీర్మానం చేసుకొని వారి జీవితం ప్రభు కొరకు నిలబెట్టుకొని బ్రతుకుతారో వారి మీదకి ఒక ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడు ఇస్తాడు. అందరూ ఈ అధికారానికి వారసులు కాలేరు. ప్రభువుని మొయ్యాలన్నా, దేవుని సన్నిధిలో ఉండాలన్నా దేవుని అధికారము కావాలా. దేవునికి మహిమ కలుగునగాక. కంటిన్యూషన్ చేసుకుందాం. చూడండి, 15వ వచనం చదువుకుందాం. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఉంగరములో ఉన్న ఆ యొక్క తుమ్మకర్రను బయటకు తీయకూడదంట. ఒక్కసారి మందస్సములోనికి, ఆ యొక్క ఉంగరములోనికి తుమ్మకర్ర ఎప్పుడైతే దాన్ని ఉంచుతారో దాన్ని బయటకు తీయకూడదంట. అది అక్కడే ఉండాలంట. ఇదేంటి విచిత్రంగా ఉన్నది కదా. అది ఎంత ఉండొచ్చు? బహుశా ఆ తుమ్మకర్ర ఎంత పొడుగు ఉంటుంది ఆలోచించండి. ఇదొకటే 7.5 పొడుగు ఉందంటే మరి అటు మోయటానికి ఒక 4, ఇటు మోయడానికి ఒక 4, మళ్ళీ ఇటు ఒక 4, మొత్తం 8 మంది మోయగలిగిన పొడుగలిగినగా ఉండాలి. అనగా ఇంచుమించు ఇక్కడి నుంచి ఒక 5 అడుగులు లేకపోతే 6 అడుగులు పొడుగు, ఇటు నుంచి ఒక 5 అడుగులు 6 అడుగులు పొడుగు ఉండొచ్చు. అనగా ఈ 7.5 ఇంటూ ఒక 10, 7.5 ప్లస్ 10, 17.5 అని ఇంచుమించు 18 అడుగులు పొడుగు కలిగిన పెద్ద తుమ్మకర్ర. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంత పెద్ద తుమ్మకర్రలు 2 తుమ్మకర్రలతో ఆ యొక్క మందసము ఉంగరములో వాటిని పెట్టాలంట. అబ్బో, అది తలుసుకుంటే పెద్ద ఎట్ట కనపడుతుంది అమ్మా. ఏమంటారు? ఇదివరకు మోసుకెళ్ళేవాళ్ళు కదా. ఏదేది ఏమంటారు దాన్ని అమ్మా? ఏమంటారు దాన్ని? అదేరా ఇదివరకు మోసుకెళ్ళే పల్లకి. ఆ యొక్క పల్లకీలాగా చాలా పెద్దగా ఉన్నది. చూడండి, ప్రభువుని మోసే కృప ఎవరికి దొరికింది? ఎంత గొప్ప ధన్యత. రాణులు మోసినప్పుడు ఆ మోసే వాళ్ళు ఎట్ట ఫీల్ అవుతారు చెప్పండి అమ్మా? ఎట్ట ఫీల్ అవుతారు? సంతోషం ఫీల్ అవుతారా? లేకపోతే ఈ సన్నాసిది మేము మోయాల్సి వస్తుంది, లోపల కూర్చుంది, మేము మోసుకుంటూ రావాలా అనుకుంటారా? ఎందుకు సంతోషమో తెలుసా? ఆమె వస్తున్నప్పుడు ఆ పల్లకీలో ఉన్న ఆ రాణికి ఇచ్చిన విలువ మోసేవారు కూడా ముందు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ముందు పూలు చల్లారు, ఎవరి మీద పడతాయి?
లోపల వాళ్ళు ఎందుకు పడవు? పైన కప్పు ఉండదు కాబట్టి ఆమె మీద ఒక్క పువ్వు కూడా పడదు. కానీ మోస్తున్నామని పేరే కానీ ఆ యొక్క సన్మానం అంతా కూడా ఎవరికి జరుగుతుంది? పల్లకి మోసే వాళ్ళకి. ఒకవేళ ఆ మహారాణి గారు నేల మీద నడవకూడదు అన్నారు అనుకో, ఏం చేస్తారు? రోడ్డు అంతా వస్త్రాలు పరుస్తారు. వస్త్రాల మీద ఎవరు నడుస్తారు? రాణి నడుతుందా? దేవునికి మహిమ. అంటే అధికారం, ఈ యొక్క సన్మానం అంతా ఎవరికి? మోసే వాళ్ళకే సన్మానం. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మోతకర్రలు దేనికి సాదృశ్యం అంటే దైవజనులకు సాదృశ్యంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి దేవుని కాడి భుజాన ఎత్తుకున్నవాడు ఆ కాడిని దింపకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక్కసారి కాడిని భుజాన ఎత్తుకున్నారుగా, మోతకర్ర ఎప్పుడైతే మందసం యొక్క ఉంగరములో దాన్ని పెడతారో ఇక వెన్నిటికీ దాన్ని బయటకు తీయకూడదు. అదే రీతిగా దేవుని యొక్క సేవకుడు ఒక్కసారి దేవుని కాడి కిందకు వచ్చిన తరువాత, నాకు కష్టం ఉంది, నా ఇంట్లో బాగాలేదు, ఈ సంవత్సరం ఆపేస్తాను, వచ్చే సంవత్సరం చేస్తాను, లేకపోతే కొన్ని వేరే ప్రాంతానికి పోయిన తర్వాత అక్కడ నేను చేస్తాను, లేకపోతే ఇంకొక చోట ఉంటాను, మంచి వాతావరణం కలిగి ఉన్నప్పుడు నేను చేస్తానని మాట సేవకునికి రాకూడదు. ఆ మాట వస్తే దేనికి సాదృశ్యం అంటే ఆ వ్యక్తి మందసములో నుండి ఆ యొక్క తుమ్మకర్రను తీసేసిన వానితో సాదృశ్యం. దేవుని ఒక్కసారి మోయటం ప్రారంభించినప్పుడు దించడం మాత్రం జరగకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే యాజకులు కానీ సేవకులు కానీ దేవుని యొక్క మందసాన్ని ఆ యొక్క కాడిని భుజాన వేసుకున్నప్పుడు కాసేపు దింపుకుంటాను, కాసేపు ఆపుకుంటాను, లేకపోతే నొప్పి వచ్చింది, కొద్దిగా అనారోగ్యంగా ఉంది, నాకు బాగాలేదు అని ఇలాంటి మాటలు రాకూడదు. ఇలాంటి మాటలు వచ్చిన వాడు సేవకుడే కాదు. అలాంటి వాడు కాడి కిందకు రాకూడదు. అలాంటి వ్యక్తి కాడి కిందకు వచ్చి నేను దేవుని మందసాన్ని మోస్తాను, ఎప్పుడు నిత్యం ఆయనతోనే ఉంటాను అని వడంబడికలు చేసుకోకూడదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క ఉంగరములో ఉంచబడిన తుమ్మకర్ర ఎన్నటికీ బయటకు తీయకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎన్నటికీ బయటకు తీయకూడదు. అది అక్కడే ఉండిపోవాలా, ఆడే ఉండిపోవాలా. దేవునికి కండిషన్ చేసుకుందాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మోతకర్రల మందస్సు ఉంగరంలోనే ఉండవలెను, వాటి దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందస్సములో నేను నీకుచ్చు శాసనములను నించవలను. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు కూడా ఆ మందస్సములో పెట్టిన ఆ యొక్క ఉంగరాల్లో పెట్టిన ఆ యొక్క తుమ్మకర్ర ఎప్పుడు అక్కడే ఉండిపోవాలా. అధికారం ఇచ్చి దేవుడు నిన్ను మోయడానికి కృప ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఉంగరం అంటే అధికారానికి సాదృశ్యం. ఆ ఉంగరములో అధికారం ఇచ్చి దేవుడు నిన్ను మోయటానికి నిలబెడితే, నేను కొంతసేపు ఆగుతాను, కొంతసేపు విశ్రమిస్తాను, నా కర్ర కాసేపు బయటకు తీయండి, నేను బయట పండుకుంటాను, తర్వాత అవసరం వచ్చినప్పుడు మళ్ళీ లోపల పెట్టాడంటే కుదరదు. ఒక్కసారి దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన కాడిని భుజాన్ని వేసుకున్నప్పుడు అంతం వరకు నువ్వు దాని కొరకు బ్రతకాల్సిందే. ఒక్కొక్కసారి ఆ యొక్క కాడిని మోసుకొని పోతున్నప్పుడు కొన్నిసార్లు సన్మానాలు వస్తాయి, కొన్నిసార్లు సంగీతాలు వస్తాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు ప్రమాదాలు కూడా వస్తాయి. రాణిని మోసుకెళ్ళేటప్పుడు శత్రువులు అటాక్ చేయరా? దూరం నుంచి బాణాలేరా? ఈటిలతో కొట్టరా? ఎవరిని వాళ్ళు పడేయాలంటే ముందు ఆమెను పడాలంటే ఎవరు చంపాలా? మోసేవాడిని చంపాలా. మోసేవాడిని చంపినప్పుడు ఆ మనసు కింద బయటకు వచ్చేటప్పుడు దాకా ఆమె బయటకు రాదు. మోసేవాడిని చంపాలా, అప్పుడే ఆమె బయటకు వచ్చింది. అందుకే సేవకుల కాలంలో దేవుని కొరకు దేవుని మందసాన్ని భుజాన్ని వేసుకున్న వాళ్ళు, పరిచర్య ముదానికి వేసుకున్న వాళ్ళు, వారు తన ప్రాణములు పోగొట్టుకున్నారు కానీ మందసమును దింపలేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వారికే సన్మానాలు వచ్చినాయి, వారికే బహుమతులు వచ్చినాయి. వారిని అవమానించారు, వారిని తృణీకరించారు, వారిని కొట్టారు, వారిని చంపారు. ముందు దెబ్బలు ఎవరికి తగిలి అంటే సేవకులకే తగిలినాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని పని చేసేటప్పుడు
అన్ని సంతోషకరమైన దినాలు మనకుండవు. చాలామంది దేవుని పని చేయాలంటే సంతోషంగా ఉండాలా, అన్ని చక్రంగా ఉండాలా. ఎవరు మనల్ని ఏలెత్తి చెప్పకూడదు, ఎవరు మనల్ని చూపకూడదు. ముందు మనం సర్దిద్దుకొని ఆ తర్వాత మొత్తం చేయాలంటే ఇదంతా వెర్రి మాటలు, సాతాను మాటలు. దేవుని పని కాడిని భుజాన్ని వేసుకున్నప్పుడు సంతోషాలు వస్తాయి, సన్మానాలు వస్తాయి, గౌరవం వస్తుంది. తర్వాత దెబ్బలు తగులుతాయి, మరణపాయ పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఈటులు తగలొచ్చు, బాణాలతో దూరం నుంచి కొట్టవచ్చు, సాతానుగాడు అగ్ని బాణాలని మీద వేయొచ్చు, రకరకాల కార్యాలు వాడు చేయొచ్చు. ఎందుకంటే మొదటి టార్గెట్ నువ్వే. దేవుని పని చేసేవాడే మొదటి టార్గెట్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఆ యొక్క ఉంగరం అధికారం కోసమని, దాంట్లో ఉంచబడిన ఆ ఉంగరంలో తొడగబడిన కర్ర శావకు కాడికి సాదృశ్యమని, దాని కాడిని మోసేవారు మరణము కోసమే మోస్తారని మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. మేము మీ కొరకు బ్రతికే కృప, ధన్యత, భాగ్యం నాకును నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ బిడ్డలను స్థిరపరచు అయ్యా. ఆదిలోనే మందసములో ఒక విశ్వాసి ఎట్లా ఉండాలి, ఒక సేవకుడు ఎట్లా ఉండాలా, సంఘం ఏ విధంగా ఉండాలా, ఎవరు పరలోకానికి చేరతారు, ఎవరు పరలోకానికి చేరరు, అన్నీ కూడా ప్రభు ఆ మందసములో మాకు ఆదిలోనే మా కొరకు పొందుపరిచి ఉంచావు. కానీ మేము వాటిని ధ్యానం చేయలేకపోయినాం, వాటిని గ్రహించలేకపోయినాం, మేము వాటి మీద మనసు పెట్టలేకపోయినాం. ఏదో చెప్పిన మాటలు విన్నాము, కానీ ఆత్మ సంబంధంగా మీ మర్మములు మాకు తెలియపరచబడలేదు. మేమైతే ఇప్పుడు మీ కృప ద్వారా అవి మాకు తెలియపరచబడుతున్నాయి. ఇందుని బట్టి వందనాలు. తెలియపరచబడిన ప్రతి ఒక్కటి కూడా దాని ప్రకారం నడుచుకునే కృప అనుగ్రహించండి అయ్యా. మేమందరం కాడిని మోసే వారిగా ఉండడానికి మీ కృప అనుగ్రహించు. మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి. కాడిని మోసే కృప అనుగ్రహించండి. కాడిని మోసేది మరణం కోసమని గ్రహించి బ్రతకడానికి మీ కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపమని, ప్రతి దుష్టుని కార్యములు లయపరుస్తూ కాల్చివేస్తూ నీ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రతిదీ కూడా రాసుకుంటున్నారా? అదే పైన రాసుకుంటున్నారు. అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుతుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టడానికి ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది
దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో ఏదో ఒక ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడల నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.